తెలుగు రాష్ట్రాల్లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేస్తే చాలు మనల్ని లొంగదీసుకునే వివిధ రకాల లింకులను పంపిస్తూ మాయ చేస్తున్నారు. మీరు పెట్టే పెట్టుబడికి 10 రెట్లు సంపాదించుకోవచ్చని ఆశ కల్పిస్తూ నిండా ముంచుతున్నారు. వారు పంపే లింకులను క్లిక్ చేయించి కోట్లు దోచేస్తున్నారు. వారి మాయలో పడుతున్న అమాయకుల చేతులకు కాల్చుకొని చివరకు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఆన్లైన్ స్కామ్లపై పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా ప్రజలు మాత్రం వారి బారి నుంచి తప్పించుకోలేకపోతున్నారు. సైబర్ మోసగాళ్లు చెప్పే మోసపూరిత మాటలను నమ్మి డబ్బులు పోగొట్టుకుంటూ రోడ్డున పడుతున్నారు. తాజాగా ఏపీలో అతిపెద్ద సైబర్ స్కామ్ బయటపడింది. ఓ ఫిర్యాదుతో పోలీసులు తీగలాగితే డొంకంతా కదిలింది. ఈ సైబర్ స్కామ్ని చూసి పోలీసులే అవాక్కయ్యారంటే సైబర్ నేరగాళ్లు ఎంత తెలివి మీరారో అర్థం చేసుకోవచ్చు. మరి ఆన్లైన్ ట్రేడింగ్ స్కామ్ గురించి తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ. నెల్లూరు నగరంలోని పొగతోట ప్రాంతానికి చెందిన లలిత అనే మహిళకు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఆన్లైన్ మార్కెటింగ్కు సంబంధించి ఓ లింక్ కనిపించింది. దానిపై క్లిక్ చేయగా నిషా బసు అనే మహిళ ఆమెను సంప్రదించింది. ఆన్లైన్ మార్కెటింగ్లో పెట్టుబడులు పెడితే మంచి లాభాలొస్తాయని, తాము సూచనలు సలహాలు అందిస్తామని నమ్మబలికింది. ఇందుకోసం ఓ ప్రత్యేక యాప్ను లలిత ఫోన్లో ఇన్స్టాల్ చేయించింది. ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెడితే లాభాలు రెట్టింపవుతాయని ఆశ చూపడంతో లలిత పలు దఫాలుగా అప్పులు చేసి మరీ డబ్బులు జమ చేసింది. ఈ ఏడాది జనవరి 23 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ మధ్యకాలంలో మొత్తం 2,46,00,000 ఆ యాప్ ద్వారా డిపాజిట్ చేయించుకుంది సైబర్ ముఠా. కొన్ని రోజుల తర్వాత లలిత ఖాతాలో 4,02,00,000 రూపాయలు జమైనట్టు సైబర్ నేరగాళ్లు యాప్లో చూపించారు. అయితే ఆ డబ్బును విత్డ్రా చేసుకునేందుకు లలిత ప్రయత్నించగా అది సాధ్యపడలేదు. దీంతో తాను మోసపోయానని గ్రహించింది బాధితురాలు. వెంటనే నెల్లూరు ఎస్పీకి ఫిర్యాదు చేసింది లలిత. పబ్లిక్ కూడా ఏంటంటే క్విక్ అండ్ ఈజీ మనీకి అలవాటు పడడం వల్ల ఈవెన్ మనకు నైబర్స్ కూడా కానీ కాదు, ఈవెన్ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పుకోకుండా ఈ ఇన్వెస్ట్మెంట్ కాల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. నెల్లూరులో జరిగిన కేసులో కూడా ఏంటంటే ఇనీషియల్గా వాళ్ళు ఒక 25,000 ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. సో అదే రోజు వాళ్ళకి ఆల్మోస్ట్ 10% రిటర్న్స్ వచ్చాయి, అమౌంట్ విత్డ్రా చేసుకున్నారు. తర్వాత నెక్స్ట్ రోజు ఆల్మోస్ట్ వాళ్ళు ఇంక్లూడింగ్ ప్రాఫిట్స్తో 5 lakhs దాకా వాళ్ళకి ప్రాఫిట్స్ వచ్చినట్లు చూపించడం జరిగింది. ఇమ్మీడియట్గా 5 lakhs వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. దాని తర్వాత సో వన్స్ మనకి ఏంటంటే ఆల్మోస్ట్ 5 lakhs మనకు విత్ ఇన్ 2 daysలో వచ్చేటప్పుడు ఒక కైండ్ ఆఫ్ ట్రస్ట్ మనకు క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ 1,20,00,000 చేంజ్ దాకా ఇన్వెస్ట్మెంట్ చేశారు. విత్ ఇన్ 2 daysలో వాళ్ళకి ఏదైతే ఫేక్ యాప్ ఏదైతే ఉందో ఆ యాప్లో మీకు 4 కోట్ల రిటర్న్స్ వచ్చాయి, ప్రాఫిట్స్ అన్నట్లు చూపించారనమాట. సోర్స్ మనీ విత్డ్రా చేసుకోవాలంటే మీరు కొన్ని కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ చేయాలంటే మనకి యాంటీ మనీ లాండరింగ్ డిపాజిట్ అని చెప్పేసి, దాని తర్వాత ఎక్కువ మొత్తంలో లార్జ్ ట్రాన్సాక్షన్ ఫీ అని చెప్పేసి ఆల్మోస్ట్ వాళ్ళతో 1,26,00,000 దాకా అమౌంట్ మళ్ళీ వీళ్ళు డిపాజిట్ చేసుకోవడం జరిగింది. దాదాపుగా 2,46,00,000 డిపాజిట్ జరిగిన తర్వాత వాళ్ళకి తెలిసింది ఇది ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి. బాధితురాలిచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. విచారణలు పలు విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా లింకులు పంపిస్తున్న సైబర్ ముఠా ట్రేడింగ్ చేసే వారిని టార్గెట్ చేస్తున్నారు. తమ యాప్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలొస్తాయని వారు అమాయకులను బోల్తా కొట్టిస్తున్నారు. తమ ట్రేడింగ్ యాప్లో అధికంగా లాభాలు సంపాదించినట్టు కస్టమర్లు నమ్మిస్తున్నారు. కానీ ఆ నగదు వారి బ్యాంక్ ఖాతాలో జమ కాకుండా బురిడి కొట్టిస్తున్నారు. సాంకేతిక ఆధారాలను విశ్లేషించి చెన్నై, హైదరాబాద్, రాజస్థాన్లో విస్తృతంగా గాలించారు పోలీసులు. ఈ మోసం వెనుక రాజస్థాన్కు చెందిన రామారాం, అతని అనుచరులు గోగారాం, హేమంత్ కుమార్, కైలాష్, నాగారాంతో పాటు హైదరాబాద్కు చెందిన వీరేశ్వరరావు, రవి ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు వెంటనే రాజస్థాన్కు చెందిన 5 నిందితులతో పాటు హైదరాబాద్కు చెందిన 2 అరెస్ట్ చేశారు. ఆధార్ కార్డు కానీ యూజువల్గా మనకంటే మన ఓన్గా ఏదన్నా మనం డౌన్లోడ్ చేసుకున్నాం అనుకోండి, మనకి సిస్టమ్ ల్యాప్టాప్ ఉన్నాడు కానీ సిస్టమ్ ఉంటే మనం ఓన్గా డౌన్లోడ్ చేసుకుంటాం, ఇంటర్నెట్ ఓపెన్ చేసుకుంటాం. చాలామంది ఏం చేస్తారు, రూరల్ విలేజెస్ కానీ వీళ్ళంతా ఏదో జిరాక్స్ షాప్ అలాంటి ప్లేస్కి వెళ్ళేసి వాళ్ళ ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడం కానీ పాన్ కార్డు ఏదైనా డౌన్లోడ్ చేసుకున్నప్పుడు వాళ్ళ డేటాబేస్ను అలాగే స్టోర్ చేసుకుంటున్నారు. వాటిని ఈ కింగ్ పిన్ ఎవరైతే ఉన్నారో రామారావు అనే పర్సన్, రాజస్థాన్లో ఉన్న పర్సన్, అలాంటి ఒరిజినల్ పాన్ కార్డ్స్ కానీ దాని తర్వాత ఆధార్ కార్డ్స్ కానీ
వీళ్ళకి ఇక్కడికి ఎవరైతే చెన్నైలో ఉన్నారో, ఎందుకు చెన్నై, హైదరాబాద్ లాంటి లొకేషన్స్ అంటే ఈ చిన్న చిన్న బ్యాంక్స్ బ్రాంచెస్ మనకు రెగ్యులర్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నంతగా డెన్సిటీ ఎక్కువ ఉండదు. అంటే మనకేంటంటే ఎస్బీఐ బ్యాంక్ కానీ ఇట్లాంటి బ్యాంక్స్కి బ్రాంచెస్ ఎక్కువ ఉంటాయి. బట్ ఈ చిన్న చిన్న బ్యాంక్స్కి ఓన్లీ మెట్రోపాలిటన్ సిటీస్లోనే బ్రాంచెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఓన్లీ మెట్రోపాలిటన్ సిటీస్ని వాళ్ళు చూస్ చేసుకోవడం జరిగింది. ఆల్ ఓవర్ ఇండియాలో ఓన్లీ ఈ గ్యాంగ్ ద్వారా ఇప్పటి వరకు 446 సైబర్ కంప్లైంట్స్ వచ్చాయి. అంటే మనది ఒక కంప్లైంట్ అంటే మనది కాకపోతున్నట్టుగా వీళ్ళకి 446 కంప్లైంట్స్ వచ్చినాయంటే ఎన్ని క్రోర్స్ వీళ్ళు యాక్చువల్గా సైఫన్ ఆఫ్ చేసింటారో మనం ఒకసారి చూసుకోవచ్చు. ఇది పెద్ద నెట్వర్క్. నిందితుల వద్ద నుంచి 2 లక్షల రూపాయల నగదు, 51 సెల్ ఫోన్లు, 57 ఏటీఎం కార్డులు, వైఫై రూటర్, ప్రింటర్, ల్యాప్టాప్, పాస్ బుక్కులు, సిమ్ కార్డులు, డైరీలు, ఆధార్ కార్డులు తదితర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. సైబర్ కేటుగాళ్లు బ్యాంక్ అకౌంట్లో ఉన్న సుమారు 39 లక్షల రూపాయలను ఫ్రీజ్ చేయమని బ్యాంక్ అధికారులకు లెటర్ రాశారు పోలీసులు. సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ప్రజలు వారి మాయలో పడొద్దని పోలీసులు సూచిస్తున్నారు. తమ యాప్లో డబ్బులు పెడితే అధిక లాభాలు పొందవచ్చని ఆశ చూపిస్తారని, వారి వలలో పడి డబ్బులు పోగొట్టుకోవద్దని హెచ్చరిస్తున్నారు. ఏపీకే పేరుతో వచ్చే లింకులను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయొద్దని, ఫేక్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలంటున్నారు. సైబర్ మోసాల్లో ఇరుక్కుంటే వెంటనే 190 కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.